దక్షిణ సూడాన్లో జరిగిన ఒక విమానం హైజాక్ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ పైలట్ అద్భుతమైన చాకచక్యంతో అది సుఖాంతమైంది. సాయుధుడైన హైజాకర్ విమానాన్ని వేరే దేశానికి మళ్లించాలని బెదిరించినప్పటికీ పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అత్యంత ప్రమాదకర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి మైవుడ్ పట్టణానికి వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్న సెస్నా గ్రాండ్ క్యారవాన్ విమానంలో ఈ హైజాక్ జరిగింది. టేకాఫ్ కు ముందే ఆసిర్ మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి తుపాకీతో విమానంలోకి ప్రవేశించి వెనుక క్యాబిన్ లో రహస్యంగా దాక్కున్నాడు. విమానం గాల్లోకి లేచిన తర్వాత నిందితుడు బయటకు వచ్చి పైలట్ ను తుపాకీతో బెదిరించాడు. ఆఫ్రికా ఖండంలోని మరో దేశమైన చాద్కు విమానాన్ని మళ్లించాలని ఒత్తిడి చేశాడు. హైజాకర్ బెదిరింపుతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురైన పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా అసాధారణమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. చాద్కు వెళ్లాలంటే సుదీర్ఘ ప్రయాణం అవసరమని, విమానంలో ఇంధనం అయిపోతోందని హైజాకర్ను నమ్మించారు. ఇంధనం నింపుకోవడానికి అత్యంత సమీపంలోని వావు నగరంలో ల్యాండ్ చేయాలని పైలట్ సూచించాడు. ఇది హైజాకర్ను బోల్తా కొట్టించడానికి పైలట్ వేసిన కీలకమైన ఎత్తుగడ. అదే సమయంలో పైలట్ చాకచక్యంగా రహస్యంగా భద్రతా అధికారులకు పరిస్థితి గురించి సమాచారం అందించగలిగారు. మొత్తానికి పైలట్ పన్నిన వ్యూహం ఫలించింది. విమానం వావు నగరంలో సురక్షితంగా ల్యాండ్ అవ్వగానే అప్పటికే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా అధికారులు వేగంగా స్పందించి హైజాకర్ ఆసిర్ మహమ్మద్ యూసఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సిబ్బందికి గాని వైద్య సామాగ్రికి గాని ఎలాంటి హాని జరగలేదు. విమానం సురక్షితంగా ఉందని దక్షిణ సూడాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది. దక్షిణ సూడాన్లో ఇటువంటి హైజాక్ ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అధికారులు హైజాక్ కు గల కారణాలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు యాసిర్ మహమ్మద్ యూసఫ్ లక్ష్యం కేవలం చాద్కు వెళ్లడమేనా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రశాంతంగా వ్యవహరించి సిబ్బంది ప్రాణాలను, విమానాన్ని కాపాడిన పైలట్ సమయస్ఫూర్తిని భద్రతా అధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఘటనతో వావు విమానాశ్రయం వద్ద కొంతసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ అధికారులు త్వరగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.